యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు అనే బానిసత్వములో వారి నలిగిపోతూ ఉన్నప్పుడు వారందరూ కూడా దేవుని సన్నిధానములో మొరపెట్టి వారి మూల్గులను విని దేవుడు దిగి వచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీలను విమోచించటానికి వారిని పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశమునకు నడిపించటానికి ఆయన గగనమును చీల్చుకుని ఆయన దిగివచ్చిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుని యందు ఎవరైతే నమ్మిక విశ్వాసము కలిగి జీవిస్తారో వారి జీవితాలలో ఆయన అద్భుతమైన కార్యాలను దేవుడు చేస్తాడు. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో దేవుని యందు విశ్వాసము నమ్మిక కలిగి జీవిస్తారో వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలను చేయగలిగిన వాడు. దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశములోనికి నడిపించటానికి ఆయన దిగువచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం పాపమనే బానిసత్వములో నలిగిపోతున్నటువంటి మానవాళ్ళందరినీ విమోచించటానికి ఆయన ఈ లోకానికి ఆయన నరవతారుగా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి సర్వ మానవాళనందరినీ ఆయన విమోచించి ఆయన నిత్య రాజ్యానికి చేర్చటము కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపము పరిహరించబడినట్లు క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని దారబోసినాడు. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ మరణము ఆయన పునరుద్ధానము ద్వారా ఈ ఉదయకాలము మనందరి జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు. మనం మారినా పరిస్థితులు మారినా కాలమే మారినా దేవుడు మారని దేవుడు. ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అని గనక మనము ఆలోచిస్తే మన కొరకు ఆయన నిందను అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి తన ప్రాణమును దారపోసి ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఈ ఉదయకాలము ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో నమ్మిక ఉంచుతారో దేవుడు వారికి ఉన్నటువంటి బంధకాల నుండి వారికి ఉన్నటువంటి ఆపదల నుండి వారికి ఉన్నటువంటి బలహీనతల నుండి వారికి ఉన్నటువంటి అనారోగ్యమును బట్టి మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుండి ఆయన విడిపించటానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన మనల్ని శిక్షించటానికి రాలేదు, కానీ మన కొరకు ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన దేవుడు. ఈ ఉదయం మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మిమ్ములను సమస్త బంధకముల నుండి విడిపించి ఆ నిత్యత్వానికి ఆయన నడిపించే దేవుడు. ఆయన ఎన్నడూ మనలను విడనాడేవాడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. తను ప్రేమించే వారి కొరకు ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. మన జీవితాలలో అసాధ్యాలను సాధ్యము చేయగలిగిన దేవుడు. మన జీవితాలలో ఆయన ఉన్నతమైన కృపను అనుగ్రహిస్తారు. మనము ఏ స్థితిలో ఉన్నా ఆయన యొద్దకు రాగలిగితే ఆయన ఎన్నడూ కూడా మారని దేవుడు. దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా తెలియచేస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
13వ వచనం, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మనము నమ్మదగిన వారము కాకపోయినను దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎన్నడూ కూడా తన స్వభావమునకు విరోధంగా చేసేవాడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మనలను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన మన జీవితంలో ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రభుయందు విశ్వాసముంచండి. ఆయన ఎన్నడూ కూడా తన స్వభావమునకు విరోధంగా ఏది చేయడు. మనమైనా మారొచ్చు కానీ ఆయన మారని దేవుడు. ఆయన మనందరినీ విమోచించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి తన ప్రాణాన్ని అర్పించాడు. మరి సత్యాన్ని ఎరిగి ప్రభుయందు నమ్మిక ఉంచి అట్టి ఉన్నతమైన కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సజీవుడు అయిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము మీ యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాన్ని జరిగించి వారి జీవితాలలో పాప క్షమాపణ, రక్షణ, స్వస్థత, దైవకమైన విమోచన కార్యాన్ని మీరే జరిగించి మీ నిత్యత్వమునకు మమ్మల్ని అందరినీ వారసులుగా మార్చి మీరే మేలు చేసి మహిమ పొందమని ఈ ఉదయకాలము ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరి ఎడల మీరే మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.